Hi friends, welcome back to our channel TET and DSE నెట్వర్క్. ఓకే, సో థీమ్ 3కి సంబంధించి క్లాసెస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నా మన ఛానల్లో. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్ థీమ్ 3 అని ఉంది, సోషల్ కంటెంట్. సో అందులోకి వెళ్ళి మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి థీమ్ 3కి సంబంధించి 6th క్లాస్లో ఉన్న థర్డ్ లెసన్ ఫస్ట్ ఎంపరర్స్. సో ఫస్ట్ ఎంపరర్స్ ఏ విధంగా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో మనకి ఇంతకుముందు మగధ ఎంపైర్ ఉండే కదా. సో మగధ నుంచి ఏం డైనెస్టీ వచ్చింది తర్వాత అంటే మౌర్య డైనెస్టీ వస్తుంది. ఆఫ్టర్ ద మహాపద్మనంద అంటే మగధ యొక్క కింగ్ మహాపద్మనంద తర్వాత ఏ యంగ్ మ్యాన్ కాల్డ్ చంద్రగుప్త మౌర్య బికేమ్ ద కింగ్ ఆఫ్ ది మగధ. సో హీ ఫౌండెడ్ ది మౌర్యన్ డైనెస్టీ. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ డైనెస్టీ. ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఓకే, సో చంద్రగుప్త మౌర్య సన్ బిందుసార అండ్ గ్రాండ్ సన్ అశోక were ruled over the Mauryan kingdom and extended it to include most of the Indian subcontinent. మోస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం కూడా ఈ మౌర్యన్ వాళ్ళే ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళ యొక్క కింగ్డమ్స్. సో మౌర్యన్ కింగ్డమ్స్ కి సంబంధించిన 3 కింగ్ నేమ్స్ మనం గుర్తుంచుకోవాలి. ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ కింగ్డమ్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. అండ్ అతని సన్ వచ్చేసి బిందుసార. అశోక ఎవరు? బిందుసార యొక్క సన్. ఓకేనా, చంద్రగుప్త మౌర్యకి గ్రాండ్ సన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి మౌర్యన్ డైనెస్టీలో వచ్చేసి ఇంపార్టెంట్ కింగ్ ఎవరు? అశోక. సో ఈ లెసన్ లో మొత్తం కూడా అశోకుడి గురించి ఉంటుంది, శాతవాహనస్ గురించి వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో మౌర్యన్ కింగ్డమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద మోడర్న్ ఆఫ్ఘనిస్తాన్ టు కర్ణాటక ఇన్ సౌత్ అండ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటే కర్ణాటక వచ్చేసి సౌత్ లో, ఈస్ట్ సైడ్ వచ్చేసి బెంగాల్. సో ఇంత పార్ట్ అంతా కూడా మౌర్యన్ కింగ్డమే ఎక్స్టెండ్ అవుతుంది. సో మ్యాప్ లో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్, సో లార్జ్ కింగ్డమ్స్ ఆర్ కాల్డ్ ఎంపైర్స్. ఓకేనా, సో లార్జ్ కింగ్డమ్స్ ఏమంటాము? ఎంపైర్స్ అంటాము. ఎవరైతే కింగ్స్ రూల్ చేస్తారో వాళ్ళని ఎంపైరర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, సో వీ కెన్ సే దట్ ద చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఎర్లియస్ట్ ఎంపరర్స్ ఇన్ సబ్ కాంటినెంట్ ఇండియా. ఓకేనా, మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో చంద్రగుప్త మౌర్య వచ్చేసి ఎర్లియస్ట్ ఎంపరర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాను కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో 6th క్లాస్లో హిస్టరీకి సంబంధించి ఇది ఈ లెసన్ తోటి 6th క్లాస్లో ఉన్న హిస్టరీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇష్యూస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఆఫీషియల్స్ ఏంటి అని చెప్పేసి మనకి నెక్స్ట్ లెసన్ ఉంటుంది. సో ఇన్ కేసు హిస్టరీ కంటిన్యూ చేయండి అని చెప్పేసానంటే కంటిన్యూ హిస్టరీ అని చెప్పేసి పెట్టండి. సో దాంతో నేను 7th క్లాస్ హిస్టరీ ఏదైతే పార్ట్ ఉందో నేను అది కంప్లీట్ చేస్తా. లేదు మాకు 6th క్లాస్ అయిపోయిన వెంటనే 7th క్లాస్ స్టార్ట్ చేయాలి అని అంటే కంప్లీట్ ద 6th క్లాస్ థీమ్ 3 అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. సో ఈ కామెంట్స్ మీద బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఖచ్చితంగా ప్లీజ్ మీరు కమెంట్ చేయండి. సో నేను అట్లీస్ట్ 10-20 కమెంట్స్ అయినా కన్సిడర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, సో ఇంతకు ముందు మగధ కింగ్డమ్ అనేది ఎక్కువగా రూల్ చేసింది కదా. సో మగధ కింగ్డమ్ అనేది నియర్ బై ఏరియాస్ మొత్తం కూడా కాన్కర్ చేసుకొని తన ఆధ్వర్యంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అండ్ అలాగే కొన్ని మహాజన పదాస్ కూడా అందులో ఇంక్లూడ్ అయినాయి. సో మగధలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ఏంటిదంటే హిందూకుష్ మౌంటైన్స్ ఇన్ నార్త్ వెస్ట్ లో హిందూకుష్ మౌంటైన్స్. సెకండ్ వచ్చేసి ది గ్రేట్ ఇండియన్ డెజర్ట్ గుజరాత్, ద ఇండస్ గంగా వ్యాలీ, ది ప్లాట్యూ ఆఫ్ మాల్వా, ది వాస్ట్ ఫారెస్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, ది కృష్ణ తుంగభద్ర వ్యాలీ అండ్ ఆల్సో ది గోదావరి వ్యాలీ. సో ఇవన్నీ కూడా మగధ ఎంపైర్ కి ఇంటిగ్రల్ పార్ట్స్ గా ఉండేవి. సో వీళ్ళంతా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ మగధ కింగ్డమ్ లో ఏంటి అంటే గంగా వ్యాలీ, ది కృష్ణ వ్యాలీ అండ్ మాల్వా, గుజరాత్, పంజాబ్. ఇవన్నీ సాయిల్స్ బాగా ఫెర్టైల్ గా ఉంటాయి. అండ్
వెల్ సెటిల్డ్ విలేజెస్ అండ్ టౌన్స్ కూడా ఉంటాయి. సో, ఈ మగధ వాళ్ళు ఏ విధంగా అంటే ఇట్లాంటి ప్లేసెస్ క్రాఫ్ట్ ప్లేసెస్ కానీ, ఇట్లాంటి కొన్ని రీజియన్స్ నుంచి ఎక్కడైతే గోల్డ్ ఇంకా జెమ్ స్టోన్స్, ప్రీషియస్ మెటల్స్ దొరుకుతాయో అక్కడ నుంచి టాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. సేమ్ అదే విధంగా మౌర్యన్ ఎంపరర్స్ కూడా ఇలాంటి విలేజెస్ నుంచి, ఇలాంటి ప్లేసెస్ నుంచే వాళ్ళు టాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో, మౌర్యన్ ఎంపరర్ గురించి మనకి ఏ విధంగా తెలుసుకున్నామంటే 2 ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అర్థశాస్త్ర. సో, ఈ అర్థశాస్త్ర ఎవరు రాస్తారు? కౌటిల్య రాస్తారు. ఇతని యొక్క అదర్ నేమ్ చాణక్య అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా? అర్థశాస్త్ర ఎవరు రాస్తారు? కౌటిల్య. సో, అతనికి ఇంకొక నేమ్ ఏంటి? చాణక్య. సో, ఇతను చంద్రగుప్త మౌర్య టైంలో మినిస్టర్‌గా ఉండే. ఎవరు? కౌటిల్య. ఓకే. సో, ఈ అర్థశాస్త్ర ఏం చెప్తది అనంటే హౌ టు కాన్కర్ అండ్ రూల్ ఏ కింగ్డమ్ అనేది ఉంటుంది ఈ అర్థశాస్త్రలో. అండ్ అదే విధంగా దిస్ బుక్ అడ్వైజెస్ కింగ్స్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ కాన్స్పిరసీస్. అంటే ఎవరైతే ప్లాన్ చేసి కింగ్డమ్స్ ని డిఫీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారో అలాంటి వాళ్ళ గ్రూప్స్ ని. ఓకే. అండ్ హౌ టు టాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో, అర్థశాస్త్ర బుక్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఏంటిది? హౌ టు ప్రొటెక్ట్ అవర్ కింగ్డమ్ అండ్ హౌ టు టాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అండ్ ఆల్సో గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే. సో, నెక్స్ట్ బుక్ వచ్చేసి ఏంటి అంటే ఇండికా. సో, ఇండికా రాసింది ఎవరు అంటే మెగాస్థెనీస్. సో, ఇతను వచ్చేసి గ్రీక్ కింగ్. సో, ఇతను చంద్రగుప్త మౌర్యన్ టైంలో అంబాసిడర్ గా ఉండేవాడు. ఓకేనా? చంద్రగుప్త కోర్ట్ లో అంబాసిడర్ ఆఫ్ ఏ గ్రీక్ కింగ్ గా ఉంటుండే. సో, ఇతను ఏం రాస్తాడు? ఇండికా బుక్ అనేది రాస్తాడు. అండ్ అదే విధంగా మనము మౌర్యన్ డైనస్టీ గురించి ఏ విధంగా వేసుకున్నామంటే అశోకుడు చాలా ఇన్స్క్రిప్షన్స్ రాపిస్తారు కదా. సో, వాటి నుంచి కూడా మనము ఈ డైనస్టీ గురించి మనము తెలుసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్. సో, మగధ యొక్క క్యాపిటల్ ఏంటి? స్టార్టింగ్ లో రాజగృహ. సో, మగధాని మొత్తం కూడా క్యాప్చర్ చేసుకుంది ఎవరు? మౌర్యన్ డైనస్టీ కదా. సో, వాళ్ళు పాటలిపుత్రని క్యాపిటల్ గా మార్చుకున్నారు. ఓకే. సో, వీళ్ళంతా కూడా పబ్లిక్ దగ్గర, పీపుల్ దగ్గర టాక్సెస్ కలెక్ట్ చేయడానికి ఆఫీషియల్స్ ని అపాయింట్ చేసేవారు. సో, ఆ ఆఫీసర్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి స్పైస్ ని కూడా వాళ్ళ మీద అబ్జర్వేషన్ అనేది పెట్టేవాళ్ళు. అండ్ అదే విధంగా ఆఫీషియల్స్ కి ఎంపరర్ ఏదైనా ఆర్డర్స్ ఇష్యూ చేయాలనుకుంటే మెసెంజర్స్ ద్వారా ఆఫీషియల్స్ కి పంపించేవాళ్ళు. ఓకే. అండ్ తక్షశీల, ఇక్కడున్న తక్షశీల, ఉజ్జయిని అండ్ సువర్ణగిరి. సో, ఇవన్నీ కూడా ఎవరైతే రాయల్ ప్రిన్సెస్ ఉంటారో వాళ్ళు గవర్నర్స్ గా అపాయింట్ చేసి వాళ్ళు మాత్రం రూల్ చేసేవాళ్ళు. ఓకే. సో, వీళ్ళంతా కూడా ఎంపరర్ ఏవైతే చెప్తాడో ఆర్డర్స్ వాటినే ఫాలో అయ్యి వాళ్ళు అదే విధంగా రూల్ అనేది ఉంటుండే. సో, ఇక్కడ తక్షశీల వచ్చేసి అది ఏ విధంగా ఉండేదంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి గూడ్స్ అనేది ఈ తక్షశీలకు వస్తే ఇక్కడ సువర్ణగిరి వచ్చేసి గోల్డ్ మైన్స్ అనేటి ఉంటుండే. ఎక్కడ? సువర్ణగిరి. ఓకే. సో, ఇవి 2 ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తక్షశిల ఇంకా సువర్ణగిరి. ఓకే. నెక్స్ట్. సో, అశోకుడి గురించి ఏంటిదని చెప్పేసి చూద్దాం. ఓకే. సో, హి ఈస్ ద మోస్ట్ ఫేమస్ మౌర్యన్ రూలర్. ఎవరు? అశోక. ఓకే. హి ఈస్ ద మోస్ట్ ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. హి వాస్ ద ఫస్ట్ రూలర్ హూ ట్రైడ్ టు టేక్ హిస్ మెసేజెస్ టు ద పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ ద్వారా బయట పీపుల్‌కి అతని యొక్క మెసేజెస్ ఇవ్వడంలో ఫస్ట్ ఎవరు? ద కింగ్ అశోక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్. మోస్ట్ ఆఫ్ ద అశోకస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇన్ ప్రాక్రిత్ అండ్ వర్ రిటన్ ఇన్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్? బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్. కళింగ వచ్చేసి కోస్టల్ ఒడిస్సా. ఓకేనా? కోస్టల్ ఒడిస్సా యొక్క ఏన్షియంట్ నేమ్ కళింగ. సో, అశోక కళింగాని కాన్కర్ చేస్తాడు. సో, అప్పుడు అతను చాలా సారోగా ఫీల్ అవుతాడు. అందరూ ఏం తెలియని వాళ్ళు కూడా చనిపోతారు. సోల్జర్స్ చనిపోతారు. రిలేటివ్స్ చనిపోతారు. ఈ విధంగా అతను ఫీల్ అయ్యి బుద్ధిజం అనేది అడాప్ట్ చేసుకుంటాడు. పీస్‌ని అడాప్ట్ చేసుకుంటాడు. సో, హి ఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్టర్ ది కాన్కరింగ్ ఆఫ్ కళింగ హూ ఫాలోడ్ ద పీస్. ఓకే. సో, ఈ విధంగా గుర్తుంచుకోండి. సో, ఇతను ఎప్పుడు అంటే
ఎప్పుడైతే అతను కింగ్ అవుతాడో 8 ఇయర్స్ తర్వాత కళింగని కాన్కర్ చేస్తాడు. ఓకే. సో ఆ టైంలో లాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు అని చెప్పేసి అతను ఫీల్ అవుతాడు. సారోగా ఫీల్ అయ్యి మొత్తం కూడా అతను బుద్ధిజంకే ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి అనుకుంటాడు. సో హీ అపాయింటెడ్ అఫీషియల్స్ నోన్ యాజ్ ద ధామ మంత్రాస్. సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి ధామాన్ని టీచింగ్ చేస్తారు పీపుల్ కి. సో ఇక్కడ ధామ వచ్చేసి ఇది ప్రాకృత వర్డ్, సాంస్క్రిట్ వర్డ్ వచ్చేసి ధర్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటి సాంస్క్రిట్ వర్డ్ ధర్మ. ఓకే. ఓకే. సో నెక్స్ట్, సో Ashoka got his messages inscribed on rocks and pillars, instructing his officials to read them to those who were illiterates. ఓకేనా, ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉంటారో వాళ్ళకి చదివి వినిపించాలి అని చెప్పేసి officials కి ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. ఓకేనా, అతని యొక్క మెసేజెస్ అన్ని దేని మీద రాసిస్తాడు, రాక్స్ అండ్ పిల్లర్స్ మీద రాపిస్తాడు. ఓకే. నెక్స్ట్, సో Ashoka also sent messengers to spread ideas about Dharma to other lands such as Syria, Egypt, Greece and Sri Lanka. ఓకేనా, ఎక్కడెక్కడ వేరే ల్యాండ్స్ కి కూడా అతని యొక్క మెసేజెస్ స్ప్రెడ్ చేయమని ధామ మంత్రాస్ని పంపిస్తాడు. సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక, ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే. So he also built the roads and he also dug the wells and built rest houses and medical treatment for both human beings and animals కి కూడా అరేంజ్మెంట్ అనేది చేస్తాడు. ఓకే. సో అశోకస్ యొక్క మెసేజెస్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. ఓకే. బీయింగ్ జెంటిల్ టు స్లేవ్స్ అండ్ సర్వెంట్స్. ఓకే. నెక్స్ట్, రెస్పెక్టింగ్ వన్స్ ఎల్డర్స్, ట్రీటింగ్ ఆల్ క్రియేచర్స్ విత్ కంపేషన్, గివింగ్ గిఫ్ట్స్ టు బ్రాహ్మిన్స్ అండ్ monks. It is wrong to praise one's own religion or to criticize others' religion. Each one should respect the other's religion. మనం ఎప్పుడు కూడా వేరే రిలీజియన్ని క్రిటిసైజ్ చేయొద్దు అండ్ మన రిలీజియన్ని ప్రైజ్ చేసి మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తాడు. సో ప్రతి ఒక్క అదర్ రిలీజియన్స్ని మనము రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా, అశోకుని యొక్క మెసేజెస్ ఇవన్నీ. నెక్స్ట్, సో ఇఫ్ వన్ ప్రైజెస్ వన్స్ ఓన్ రిలీజియన్ while criticizing others, one is actually doing a great harm to one's own religion. సో మనం ఎవరైతే మన రిలీజియన్ని ప్రైజ్ చేస్తూ మాట్లాడుతున్నామో అప్పుడు మన ఓన్ రిలీజియన్కే మనం ఎక్కువ హార్మ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్, therefore one should try to understand the main idea of other religions and respect it. మనము వేరే రిలీజియన్స్ యొక్క మెయిన్ ఐడియా ఏంటిదని అర్థం చేసుకొని వాళ్ళని రెస్పెక్ట్ అనేది చేయాలి. ఓకే. సో నెక్స్ట్, కింగ్ అశోక యొక్క రెప్లికా ఎక్కడ అంటే కనగనహల్లి ఇన్ కర్ణాటకలో ఉంటుంది కింగ్ అశోక యొక్క రెప్లికా. ఓకే. నెక్స్ట్, సో సూన్ ఆఫ్టర్ ద మౌర్యన్ ఎంపైర్ ఎండెడ్, మెనీ హెడ్మెన్ ఆఫ్ క్లెయిమ్స్ అంటే విలేజ్ సెటిల్మెంట్స్ అనేది డెక్కన్ లో ఉంటుండే. సో ఎక్కడైతే ఐరన్ టూల్స్ ఇంకా అవి చేసి అమ్ముతారో అట్లాంటి ప్లేసెస్ లోనే చిన్న చిన్న టౌన్స్, విలేజ్ సెటిల్మెంట్స్ అనేది డెవలప్ అయినాయి. సో వాటిని మనం క్లెయిమ్స్ అని చెప్పేసి అన్నాం. ఓకే. సో ఇవి ఎలా ఎమర్జ్ అయినాయి, స్మాల్ కింగ్స్ గా ఎమర్జ్ అయినాయి. సో ఇవి ఏ విధంగా ఉండేటి అని అంటే వీళ్ళంతా ఇందులో ఉన్న వాళ్ళ పీపుల్ అందరు కూడా క్లోజ్ గా రిలేట్ అవుతారు. లైక్ బై బర్త్ కానీ బై మ్యారేజెస్ కానీ వీళ్ళంతా కూడా క్లోజ్ గా రిలేట్ అవుతారు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. ఓకే. అమాంగ్ దెమ్ వర్ ది శాతవాహనస్. సో ఇందులో నుంచే వచ్చిండ్రు మనకి శాతవాహనస్, who managed to build a large kingdom which extended from the banks of Narmada river to the Krishna Godavari delta. ఓకేనా, నర్మదా రివర్ నుంచి కృష్ణ గోదావరి డెల్టా వరకు ఈ శాతవాహనస్ యొక్క కింగ్డమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. సో శాతవాహన టైంలో యొక్క ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ గౌతమి పుత్ర శాతకర్ణి, సెకండ్ వశిష్ఠి పుత్ర పులుమావి, నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో వీళ్ళు వచ్చేసి శాతవాహనస్ టైంలో ఇంపార్టెంట్ కింగ్స్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, సో వీళ్ళంతా కూడా ఎన్ని ఇయర్స్ రూల్ చేసిండ్రు అంటే 200 ఇయర్స్ రూల్ చేసిండ్రు. అరౌండ్ మనకి 2000 ఇయర్స్ ఎగో 200 ఇయర్స్ రూల్ చేసారు వీళ్ళు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో మేడ్ ధాన్య కాటక ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ నియర్ అమరావతి యాజ్ దేర్
క్యాపిటల్. ఓకేనా. కొంతమంది ధన్యకాటక ఎక్కడైతే కృష్ణా రివర్ బ్యాంక్స్ లో ఉందో అమరావతి దగ్గర దాన్ని క్యాపిటల్ గా చేసుకొని కూడా రూల్ అనేది చేసేవి. ఓకే. నెక్స్ట్, బుద్ధిస్ట్ మోనెస్టరీస్ అండ్ స్తూపాస్ వర్ బిల్ట్ ఇన్ అమరావతి, బట్టిప్రోలు అండ్ వడ్లమాను. ఓకేనా. సో ఇలాంటి ప్లేసెస్ లో బుద్ధిస్ట్ స్తూపాస్ ఇంకా మోనెస్టరీస్ ఇట్లాంటివి కూడా బిల్డ్ అనేది చేసారు. ఎవరు? శాతవాహనాస్. ఓకే. నెక్స్ట్, so during the time of Shatavahana, the trade with distinct places like Bengal and even Rome became very important. Okay. సో శాతవాహనస్ యొక్క కింగ్డమ్ యొక్క వాళ్ళది రూల్ అనేది ఏ విధంగా ఉండేది అని అంటే, శాతవాహనస్ ఎవరైనా డిఫరెంట్ క్లెయిన్స్ యొక్క హెడ్ మ్యాన్స్ ని వాళ్ళ కంట్రోల్కి తీసుకొచ్చిన వాళ్ళు. బట్ ఆ యొక్క విలేజ్ కానీ ఆ కింగ్ యొక్క టౌన్ కానీ వాళ్ళే ఫంక్షన్ చేసుకునే విధంగా ఉంటుండే అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది శాతవాహనస్. ఓకే. నెక్స్ట్, సో వీళ్ళు ఎక్కువగా ల్యాండ్ డొనేషన్స్ అనేది బ్రాహ్మిన్స్ కానీ బుద్ధిస్ట్ మాంక్స్ కి కానీ ఇట్లాంటి వాళ్ళకి డొనేట్ చేసేవాళ్ళు. సో అలాంటి ల్యాండ్స్ మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసేవాళ్ళు కాదు. సో ఇవి వచ్చేసి నో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. నెక్స్ట్, సో కోటిలింగాల is situated at the confluence of Peddavagu and river Godavari in Jagithyal district in Telangana upstream side of శ్రీపాడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్. సో కోటిలింగాల వచ్చేసి కూడా శాతవాహనస్ యొక్క క్యాపిటల్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే. సో వీళ్ళు ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రూల్ చేసారు. ఓకే. నెక్స్ట్, సో ఇట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్మాక జనపద. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 16 మహాజనపదాస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. సో ఇది కోటిలింగాల వచ్చేసి ఏన్షియంట్ టైంలో అస్మాక జనపద యొక్క క్యాపిటల్ కూడా కావచ్చు. తర్వాత ఇది కోటిలింగాల అనే శాతవాహనస్ కి క్యాపిటల్ గా మారుతుంది. ఓకే. నెక్స్ట్, సో ఇట్ వాస్ ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద శాతవాహన డైనెస్టీ. శాతవాహనస్ యొక్క ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఏంటి? కోటిలింగాల. ఓకేనా. నెక్స్ట్, several coins of Simuka. He is the founder of the Shatavahana dynasty. Shatavahana dynasty యొక్క ఫౌండర్ ఎవరు? సిముక. ఓకే. సో శాతవాహన యొక్క ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఏంటి? కోటిలింగాల. తర్వాత కొంతమంది ధాన్యకాటకని కూడా క్యాపిటల్ గా చేసి రూల్ అనేది చేసారు. ఓకే. కన్హా అండ్ శాతకర్ణి were also found near the కోటిలింగాల. ఓకే. నెక్స్ట్, సో బిసైడ్స్ కోటిలింగాల స్తూపాస్, viharas, chaityas of Buddhist monks are also found at Fanigiri, Nelakondapalli, Kondapur, Dulikatta, Peddabankur, Kesaragutta in Telangana states. సో తెలంగాణ స్టేట్స్ లో ఎక్కడెక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ యొక్క విహారాస్, చైత్యాస్, కోటిలింగాల యొక్క స్తూపాస్ ఇవన్నీ శాతవాహనస్ టైంలో ఎక్కడెక్కడ తెలంగాణ స్టేట్ లో కనిపించినాయి? ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్ద బంకూర్ అండ్ కేసరగుట్ట. సో ఇవి వచ్చేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ప్లేసెస్ యొక్క నేమ్స్. ఓకే. సో నెక్స్ట్, స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ మాయాకోడని విలేజ్ ఇన్ బెల్లారి డిస్టిక్. సో బెల్లారి డిస్టిక్ లో ఉన్న మాయాకోడని విలేజ్ లోని స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏమి ఉంటది అని చెప్పేసి చూద్దాం. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎవరికి బిలాంగ్? శాతవాహన టైమ్స్ లోనే ఇది బిలాంగ్ అయి ఉంటది. సో ఇన్ ద 8th year ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద కింగ్ శాతవాహనస్, 8th year లో శాతవాహన కింగ్ యొక్క శ్రీ పులమావి టైంలో in his Mahasenapati Skandanaga Janapada located in Shatavahana district in the village Vepura headed by Kumara Datta. Evaru headed? Kumara Datta, a Gahapati named Samha, who was a resident of this village and from the Kunta clan got this tank excavated. ఎవరు తవ్విస్తారు? కుమార దత్త తవ్విస్తాడు. ఎవరు అతను? శాతవాహన డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక జనపద, స్కందనాగ అనే జనపద యొక్క మహాసేనాపతి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి ఈక్ష్వాకస్. సో వీళ్ళు వచ్చేసి ఎప్పుడు అంటే శాతవాహన కింగ్డమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈక్ష్వాకస్ అనేది వీళ్ళు రూల్ చేస్తారు. ఎక్కడ అంటే ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ విజయపురి. విజయపురిని క్యాపిటల్ గా తీసుకొని వీళ్ళ యొక్క కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో ఈ విజయపురి ఎక్కడ లొకేట్ అయింది? నియర్ ది నాగార్జున కొండ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ. సో ప్రజెంట్ నాగార్జున సాగర్ వల్ల సో ఈ విజయపురి మొత్తం కూడా సబ్మర్జ్ అయింది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్స్ లో కొన్ని, ఐ థింక్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అనుకుంటా మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, సో ద ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ దిస్ డైనస్టీ ఆర్
సామంతుల అండ్ వీరపురుష దత్త. ఓకేనా, ఎవరు ఇద్దరు ఉన్నారు ఇక్ష్వాకస్ యొక్క కింగ్స్. మనకి టెక్స్ట్ బుక్ లో ఇద్దరిని మెన్షన్ చేసిరు. ఫస్ట్ వన్ వచ్చేసి సామంతుల అండ్ వీరపురుష దత్త. సో వీళ్ళిద్దరిది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో వీళ్ళు ఏ విధంగా వేరియస్ కింగ్డమ్స్ హెడ్ బ్యాండ్స్ ని కాన్కర్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోకి తెచ్చుకునే వాళ్ళు అని అంటే బై మ్యారీయింగ్ పీపుల్ ఫ్రమ్ ద అదర్ ట్రైబ్స్ నుంచి మ్యారేజ్ చేసుకొని ఆ ట్రైబ్ ని మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునేవాళ్ళు. సో నెక్స్ట్, they sought to show their distinctiveness by performing యజ్ఞాస్ లైక్ అశ్వమేధ అండ్ వాజపేయి. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేసి కూడా వాళ్ళ యొక్క డిఫరెంట్నెస్ ని కూడా వాళ్ళు చూపించేవాళ్ళు. అండ్ మేడ్ లార్జ్ డొనేషన్స్ టు బ్రాహ్మిన్స్ కి ఎక్కువ డొనేషన్స్ అనేది చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, దే ఆల్సో క్లెయిమ్ టు బి దట్ డిసిడెంట్స్ ఆఫ్ లార్డ్ రామ ఆఫ్ ది రామాయణ. వాళ్ళు లార్డ్ రాముని యొక్క వంశం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కుషాన్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరు ఉంటే మగధ, తర్వాత వాజీ, అండ్ నెక్స్ట్ మౌర్య, శాతవాహన, ఈక్ష్వాకస్, నెక్స్ట్ కుషాన్స్. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ లో ఆర్డర్ అనేది ఉంది. సో నేను అదే ఆర్డర్ లో మీకు మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేస్తున్నా. నెక్స్ట్, సో కుషాన్స్ వచ్చేసి వీళ్ళు చైనా నుంచి మైగ్రేట్ అయ్యి వస్తారు అండ్ గ్రాడ్యువల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎంపైర్ విత్ ఇట్స్ సెంటర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సెంటర్ గా తీసుకొని వాళ్ళ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ చేసిరు. సో ఇది ఎప్పుడు అంటే మోర్ దెన్ 2000 years ఎగో అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, సో ది మోస్ట్ ఫేమస్ కుషాన్ కింగ్ వాస్ కనిష్క. ఓకేనా, కనిష్క కింగ్ ఈ కుషాన్స్ టైంలో ఎక్కువ ఫేమస్, who ascended the throne in 78 CE. Okay, next, they controlled a large territory in present day Pakistan and India up to Mathura and Prayagraj. Okay, so India లో ఎక్కడి వరకు మథురా అండ్ ప్రయాగ్రాజ్ వరకు అండ్ పాకిస్తాన్ వరకు వాళ్ళు మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్, సో దే ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ ది మేజర్ ట్రేడ్ రూట్స్ పాసింగ్ బిట్వీన్ ఇండియా, చైనా, ఇరాన్ అండ్ రోమ్. ఓకేనా, సో ట్రేడ్ రూట్స్ ఏంటి వీళ్ళ ఇండియా, చైనా, ఇరాన్ అండ్ రోమ్ వీళ్ళ యొక్క ట్రేడ్ రూట్స్. సో వీళ్ళు అదే విధంగా ఆక్సస్ రివర్ ని కూడా కంట్రోల్ తీసుకున్నారు. ఎక్కడ, అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఆక్సస్ రివర్ ని కూడా వీళ్ళ కంట్రోల్కే తెచ్చుకున్నారు. ఓకే, సో ఈ పీరియడ్ వచ్చేసి ట్రేడ్ అవ్వడానికి ఎక్కువగా ఎక్స్పాండ్ అయింది ఈ పీరియడ్ నుంచే. అండ్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ రిలీజియస్ యొక్క మూవ్మెంట్స్ తెలుసుకోవడము, ఆర్టిస్ట్ వాళ్ళ కల్చర్, కస్టమ్స్, రిలీజియన్స్ ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం కూడా ఈ పీరియడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, as the result of the trade, urban centers all over India expanded and gold flowed into India. సో వీళ్ళ పీరియడ్ నుంచి ఇండియాకి గోల్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, దిస్ కెన్ బి సీన్ ఇన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఎక్సెట్రా ఫ్రమ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్ నుంచి గోల్డ్ కాయిన్స్ అనేది యూసేజ్ లోకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, శాకా ఎరా. సో శాకా ఎరా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనిష్క ఎప్పుడైతే థ్రోన్ అనేది తీసుకుంటాడో, అంటే కింగ్ గా ఎప్పుడైతే ఏ ఇయర్ లో అవుతారో దాన్ని మనం శాకా ఎరా అంటాము. అదే 78 CE. దీన్ని శాకబ్ద అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, మెనీ సౌత్ ఇండియన్స్ టు దిస్ డే యూజ్ దిస్ క్యాలెండర్. మనం ఇప్పటికీ కూడా ఈ శాకా ఎరా క్యాలెండరే యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, దిస్ ఎరా ఈస్ 78 years బిహైండ్ ది కామన్ ఎరా ఇన్ నార్మల్ యూజ్. ఓకేనా, ఇది 78 years బిహైండ్ ది కామన్ ఎరాకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, గుప్తా ఎంపైర్. సో గుప్తా ఎంపైర్ గురించి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్, సో గుప్తా డైనస్టీ వచ్చేసి ఇది మోడర్న్ బీహార్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసి 3 generations లో రూల్ చేస్తారు. వీళ్ళు దే టేకెన్ కంట్రోల్ ఓవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా ఫ్రమ్ గుజరాత్ టు బెంగాల్. సో ఇక్కడ గుజరాత్ కదా మనకి, ఇక్కడ బెంగాల్, ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ ఢిల్లీ ఇన్ ప్రజెంట్ డే మధ్యప్రదేశ్. సో ఇక్కడ ఢిల్లీ కదా, ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈ పార్ట్ అంతా కూడా ఎవరు గుప్తా డైనస్టీ కంట్రోల్ అనేది తీసుకుంటుంది. వీళ్ళు 3 generations లో రూల్ చేస్తారు. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కింగ్స్ ఆఫ్ దిస్ డైనస్టీ వర్ ఫస్ట్ చంద్రగుప్త 1, సెకండ్ సముద్రగుప్త, థర్డ్ చంద్రగుప్త 2. ఇతన్నే మనము విక్రమాదిత్య అని చెప్పేసి కూడా అంటాం. నెక్స్ట్ కుమారగుప్త, నెక్స్ట్ స్కందగుప్త.
చంద్ర, సముద్ర. అంటే మనకి మూన్, చంద్ర అంటే మూన్ కదా, చంద్రుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సముద్రం దగ్గర మూన్ చాలా పెద్దగా కనిపిస్తది కదా, సో ఆ విధంగా గుర్తుంచుకోండి. చంద్ర, సముద్ర అండ్ చంద్రగుప్త 2 ఇద్దరు ఉంటారు. 1, 2. ఓకే. నెక్స్ట్ కుమారగుప్త అండ్ స్కందగుప్త. సో వీళ్ళు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ కింగ్స్. ఓకే. నెక్స్ట్, సో the Gupta kings are famous for two major new developments in Indian political system. సో వీళ్ళు దేనికి ఎక్కువగా ఫేమస్? 2 మేజర్ న్యూ డెవలప్మెంట్స్ కి ఎక్కువగా ఇంపార్టెంట్ వీళ్ళు. సో ఫస్ట్లీ వీళ్ళు ఏం విధంగా అంటే, దే వే కాన్కర్డ్ ఏ న్యూ కింగ్డమ్స్ అండ్ దే అలౌడ్ ది ఓల్డ్ కింగ్స్ to rule the kingdom on the condition that they accept the superior status of the Gupta kings and follow their orders. సో వీళ్ళు ఎవరైతే కింగ్డమ్స్ ని కాన్కర్ చేసుకుంటారో ఆ కింగ్డమ్ లో ఉన్న ఓల్డ్ కింగ్స్ ని ఆ కింగ్డమ్ ని రూల్ చేయడానికి ఎలో చేసేవారు. అండర్ ద గుప్తా కింగ్స్ సుపీరియర్ గానే ఉండేవాళ్ళు. సో సేమ్ శాతవాహన టైమ్స్ లో కూడా ఇదే విధంగా ఉంటుండే. సో ఎవరైతే చిన్న చిన్న టౌన్స్ ని కాన్కర్ చేసుకుంటారో హెడ్ మ్యాన్స్ ని, ఆ హెడ్ మ్యాన్సే ఆ టౌన్స్ ని రూల్ గా ఉండేవాళ్ళు, హెడ్ మ్యాన్ గానే ఉండేవాళ్ళు, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. కాకపోతే వీళ్ళు ఫంక్షనింగ్ అనేది చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, సెకండ్లీ వీళ్ళు వచ్చేసి ఏంటిదంటే, సమ్ గుప్తా కింగ్స్ అండ్ మెనీ ఆఫ్ దే సబార్డినేట్ కింగ్స్ అండ్ కింగ్స్ ఫ్రెండ్లీ టు దెమ్ గేవ్ విలేజెస్ టు బ్రాహ్మిన్స్ విత్ ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్. సో వీళ్ళు సెకండ్ ఏంటి, బ్రాహ్మిన్స్ కి విలేజెస్ ఇచ్చేసి గిఫ్ట్ గా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ అనేది బ్రాహ్మిన్స్ కి ఇచ్చేవారు. సో అక్కడ వాళ్ళు బ్రాహ్మిన్స్ వేదాస్ కానీ యజ్ఞాస్ కానీ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. అండ్ యంగ్ బ్రాహ్మిన్స్ కి, క్షత్రియాస్ కి, వైశ్యాస్ కి అవి టీచింగ్స్ అనేది కూడా చేసేవాళ్ళు. సో అండ్ అదే విధంగా ఈ విలేజెస్ లోనే మొత్తము ఇతిహాసాస్, పురాణాస్ అనేది టీచింగ్ అనేది చేసేవాళ్ళు. ఓకే. సో ఇలాంటి విలేజెస్ లో వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ అనేది కింగ్స్ కలెక్ట్ చేయరు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, the Gupta kings were also great patrons of Vedic religious practices like Ashwamedha sacrifice. సో వీళ్ళు అశ్వమేధ సాక్రిఫైస్ కూడా ఎక్కువగా చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, సో దే ఆల్సో ప్రాక్టీస్డ్ పురాణిక్ ట్రెడిషన్స్ ఎస్పెషల్లీ వైష్ణవిజం అండ్ శైవిజం బై బిల్డింగ్ టెంపుల్స్ డివోటెడ్ టు ద వేరియస్ అవతార్స్ ఆఫ్ విష్ణు, శివ అండ్ దుర్గా. సో వీళ్ళకి కూడా ఎక్కువగా టెంపుల్స్ అనేది బిల్డ్ చేస్తూ వాళ్ళ యొక్క పురాణిక ట్రెడిషన్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేశారు. ఓకే. నెక్స్ట్, several beautiful temples were built during the rule of the Gupta kings and some of them can even be seen today in Diogra and Udaygir in Madhya Pradesh. Okay na, Madhya Pradesh lo Diogra and Udaygiri. Okay. నెక్స్ట్, బిత్రా, గోవాన్ అండ్ ఎరాన్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. ఓకేనా, ఉత్తర్ ప్రదేశ్ లో ఏంటి, ఎరాన్ అండ్ బిత్రా, గోవాన్. ఓకే. సో ఇవి వచ్చేసి గుప్తా కింగ్స్ టైంలో బిల్డ్ చేసిన బ్యూటిఫుల్ టెంపుల్స్, మనం ఇప్పటికీ చూసే ప్లేసెస్. ఓకే. సో నెక్స్ట్ ఏంటిదంటే మెహ్రూలి పిల్లర్. సో ఇది వచ్చేసి ఐరన్ తోటి వేస్తాడు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుతుబ్ మినార్ దగ్గర ఢిల్లీలో ఉంటుంది. ఇది ఎవరు కట్టిస్తారంటే చంద్రగుప్త 2 విక్రమాదిత్య అనే అతను కట్టిస్తాడు. సో దీనికోసము లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి లో ఒక సెషన్ లో మనకి క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఓకేనా దీని మీద. నెక్స్ట్, this pillar is famous for the fact that it has not rusted despite standing in open air for the last 1700 years. 1700 ఇయర్స్ ఐరన్ కదా, ఐరన్ పిల్లర్ కదా. సో ఇది ఎయిర్కి ఉంటే రస్ట్ అనేది వస్తుంది. సో ఇది బయట ఉన్నాను కూడా 700 ఇయర్స్ ఉన్నాను కూడా అది ఇంకా రస్ట్ అనేది రాలేదు. సో ఫ్యాక్ట్ కి ఫేమస్ ఇది అని చెప్పేసి చెప్తాడు. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం కూడా 6th క్లాస్ లో ఉన్న హిస్టరీకి సంబంధించి లెసన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకు ఒకసారి మీరు కమెంట్ చేస్తే హిస్టరీ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అంటే 7th క్లాస్ హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తా, లేదు అని అంటే నేను డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తా. అంటే గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఫంక్షన్ ఉంటుంది, ఎమ్మెల్యేస్ ఏంటి, పంచాయత్స్ ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి అని చెప్పేసి అది ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే హిస్టరీ ఫస్ట్ అయిపోయినాక అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్ కేస్ మీరు హిస్టరీ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అంటే నేను 7th క్లాస్ చేస్తా, లేదు 6th క్లాస్ మొత్తం కంప్లీట్ చేయండి అని చెప్పేసి అని అంటే నేను నెక్స్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు దీనికి కమెంట్ చేయండి. కనీసం ఒక 10 కమెంట్స్ చేసినా కూడా నేను వాళ్ళ మీద బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.